చాలా ఈరోజు మీకు అందరికి మంచి మనకు శుభదినమైన రోజు. వసంత పంచమి, సాక్షాత్తు అమ్మవారు దిగి నుండి భూమికి ఇచ్చిన శుభదినం ఈరోజు. మనకు అందరి మంచి అమ్మ బ్లెస్సింగ్ అందరి గురించి లభించాలి, అమ్మ అనుగ్రహం మన అందరికీ ఉండాలని గట్టిగా సరస్వతిదేవిని మనం ప్రార్థించడం జరిగింది. కాబట్టి ఈరోజు అమ్మవారి యొక్క మూలమంత్రం చెప్తాను. మీరందరి నుంచి ఈ మంత్రాన్ని రోజు మీరు ఒక్కొక్కరు 27 సార్లు జపం చేసుకుంటే మనము ఎటువంటి చదువుల ఉంచి ఎగ్జామ్ రాయలేమని, రాసే టైంలో భయమని, తర్వాత చదివింది మర్చిపోవడం కానీ, మనం గుర్తు లేకుండా పోవడం కానీ, మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం కొనికి ఒక అమ్మవారి యొక్క మూలమంత్రం నేను చెప్తాను. మీరు ఆ మంత్రాన్ని మీరు అందరి శ్రద్ధతో పలికి రోజుకు 27 సార్లు ఆ మంత్రాన్ని మీరు ధ్యానం చేస్తే చాలు. ఆ 27 సార్లు చదివితే నరాలలో అమ్మవారు ఒక దివ్యమైన శక్తి మీకు లభిస్తుంది. ఆ తర్వాత మీరు 10 పాయింట్లు అంటే 100 మార్కులు కొట్టేందుకు కానీ, తర్వాత భగవంతుడు మనకి ఏ అనుగ్రహం ఇస్తాడో చదువులో అంత గొప్పగా ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి మీరందరి నుంచి తప్పకుండా ఆ మంత్రాన్ని నేను చెప్పిస్తాను. 11 సార్లు నేను చెప్పిస్తాను. మీరు 27 సార్లు ప్రతిరోజు ఆ మంత్రాన్ని మీరు తలంపు చేయడం వల్లనే మీకు చాలా ఎనర్జీ, ధైర్యము, తర్వాత మన ఒక సంకల్పం ఏదైతే అనుకుంటాం, డాక్టర్ కావాలని, ఐఎస్ కావాలని ఎన్నో అనుకుంటాం కదా, అటువంటి మన సంకల్పం నుంచి మనం సిద్ధిస్తుంది. కాబట్టి ఆ మంత్రాన్ని మీరు తప్పకుండా పాటించండి. అందరూ ఆ మంత్రం ఒకసారి చెప్తాను. మనకి నిత్యానందే నిరాధారే నిష్కలాంబై నమో నమః విద్యాధారే విశాలక్ష్మీ శుద్ధజ్ఞానే నమో నమః. నిత్యానందే నిరాధారే నిష్కలాంబై నమో నమః విద్యాధారే విశాలక్ష్మీ శుద్ధజ్ఞానే నమో నమః. నిత్యానందే నిరాధారే నిష్కలాంబై నమో నమః విద్యాధారే విశాలక్ష్మీ శుద్ధజ్ఞానే నమో నమః. నిత్యానందే నిరాధారే నిష్కలాంబై నమో నమః. విద్యాధారే విశాలక్ష్మీ శుద్ధజ్ఞానే నమో నమః. నిత్యానందే నిరాధారే నిష్కలాంబై నమో నమః. విద్యాధారే విశాలక్ష్మీ శుద్ధజ్ఞానే నమో నమః. నిత్యానందే నిష్కలాంబై
విశాలక్ష్మి శుద్ధ జ్ఞానై నమో నమః ఓం నిత్యానందే నిరాధారే నిష్క్లాంబై నమో నమః విద్యాధారే విశాలక్ష్మి శుద్ధ జ్ఞానై నమో నమః ఓం నిత్యానందే నిరాధారే నిష్క్లాంబై నమో నమః నిత్యానందే నిరాధారే నిష్క్లాంబై నమో నమః విద్యాధారే విశాలక్ష్మి శుద్ధ జ్ఞానై నమో నమః ఓం నిత్యానందే నిరాధారే నిష్క్లాంబై నమో నమః విద్యాధారే విశాలక్ష్మి శుద్ధ జ్ఞానై నమో నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు మాత్రము 27 సార్లు ఒక్కొక్కరు మనం ఎప్పుడైతే పాఠశాలకు వచ్చినప్పుడు కానీ ఇంటి దగ్గర ఇద్దరు లేస్తానే కానీ ఈ మంత్రాన్ని 27 సార్లు మనం జపం చేసుకొని మనం చదువుకొని వెళ్ళిపోయిన మనకు చాలా మనకు ఏ ర్యాంకు రావాలని ఆ ర్యాంక్ వస్తుంది. కాబట్టి మనం కష్టపడాలి. ఇద్దరు బాగా కష్టపడుతున్నాం. ఆ కష్టపడిన గురించి మనకు గురువులు పెద్దల అనుగ్రహం అనేది ఉండాలి. ఆ అనుగ్రహం వలన మనం ఎంతో గొప్ప స్థితికి వెళ్తాం. కాబట్టి అటువంటి గొప్ప స్థితి మీరు కలగాలంటే ఈ మంత్రాల నుంచి మీరు అప్పుడప్పుడు ప్రతిరోజు సాయంకాలం కానీ పొద్దున కానీ మీకు ఏ సమయం ఉంటే ఆ సమయంలో 27 సార్లు మీరు ఈ మంత్రాన్ని చెప్పారనుకో, మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలతో మాట్లాడే ఒక శక్తి నుంచి మీకు వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు మీరు ఈ మంత్రాన్ని పాటించండి. మీకు అనుకుంది తప్పకుండా గొప్ప స్థితి గొప్ప అనుగ్రహము మీకు తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే గురువులో ఒక అనుగ్రహమే చాలా గొప్పది. ఈరోజు అనుకోకుండా మీ అందరి కోసం సార్ ఇక్కడ పిలిపించాడు. కాబట్టి మీ అందరి కోసం వచ్చాను. వచ్చిన తర్వాత మీకు అనుకోకుండా ఈ మంత్రాన్ని ఉపదేశంగా మీకు ఇచ్చి మీరు పెద్ద రాబోయే యొక్క భవిష్యత్తులో ఏ ఐఎస్ కానీ కలెక్టర్ కానీ డాక్టర్స్ కానీ పెద్ద పెద్ద పోస్టులు మీరు కొట్టాలని తగ్గ సంకల్పంతో మీకు ఈరోజు ఈ మంత్రాన్ని ఇచ్చాను. ఈ మంత్రాన్ని మీరు మర్చిపోకుండా ఒక పెన్నుతో రాసి ఒక నోట్స్లో పెట్టుకొని ప్రతిరోజు క్లాసు వచ్చే ముందు దాన్ని ఒకసారి చూసుకొని వీలైనంత వరకు 27 సార్లు 27 సార్లకి ఇలా టైం లేకపోతే 5 సార్లు తలుచుకున్నా మీకు చాలా బ్లెస్సింగ్ వస్తుంది. కాబట్టి నిత్యముతో ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా పాటించండి. ఎందుకంటే పురాతన కాలంలో గురువులు అనేవాళ్ళు చాలా గొప్పది. ఎందుకంటే ఒక పురాతన కాలంలో ఒక గురుశాల అనే ఒక పాఠశాల, అంటే ఇప్పుడు స్కూల్స్ వచ్చినాయి. అప్పుడు ఒక కుట్టిరాలేసి కుట్టిరాలు ఒక చెట్టు కింద సూచి చెప్పేవాళ్ళు. అంటే అప్పుడు వేద గురువులు వాళ్ళు వేద ధ్యానం చేసి బోధించేవాళ్ళు. ఆ కాలంలో ఒకరోజు ఏమైందంటే ఒక 10 మంది బాగా విద్యార్థులు అందరూ కూర్చున్నారు. ఆ కాలంలో గురువులు ఏమైందంటే గురువులు విద్యార్థులందరూ వీళ్ళు అంటే మామూలు ఇప్పుడు చేస్తారు, వాళ్ళు ఒక జ్ఞాననేతంతో చూస్తారు. జ్ఞాననేతంతో చూసి ఈయన ఈ విద్యకు అర్హుడా కాడా, అంటే ఇతను సరిపోతాడా లేదా అని చూసి వాళ్ళని తీసుకొని వాళ్ళ విద్య నేర్పించేవాళ్ళు. ఆ కాలంలో ఒక 10 మంది పిల్లగాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. గురుగారు అందరిని చూశారు. చూసిన తర్వాత అక్కడ గురుగారికి ఒకటి కనపడింది. ఈ పిల్లగానికి ఆయనకేమైనా గురుగారికి భూత భవిష్యత్తు చూసే గుణం ఉంది. వాళ్ళలో ఒక పిల్లగాని చూస్తానే ఏమైంది, ఆ పిల్లగానికి అర్ధావస్థ కనపడింది. అర్ధావస్థ అంటే ఒక 10 రోజుల్లో
మరణిస్తాడు. ఈ అబ్బాయికి విద్యను నేర్పించిన ఎందుకు, ఈ 10 రోజులు విద్య నేర్పించినందుకు 10 రోజులు నేను మరణిస్తాను కదా ఈ అబ్బాయి అని చెప్పి అతను, నాయన నీకు ఈ 10 రోజులు సెలవు ఇస్తున్నాను, ఈ 10 రోజులు టైము మీ అమ్మ మీ నాన్న దగ్గర పోయి గడుపు అని ఆ అబ్బాయి ఒక్కనికి 10 రోజులు గురుగారు సెలవు ఇచ్చారు. అప్పుడు గురుగారు ఏం చేసినారు, ఆ అబ్బాయిని పంపించేశారు. అబ్బాయి పోతా ఉన్నాడు. పోతా ఉంటే ఒక మార్గ మధ్యలో ఒక కుక్క, అది కుక్కకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత అది కంపలు ఇరకపోయింది, చెట్టు కంపలు ఇరకపోయింటే ఆ కుక్క తల్లి ఉంది కదా, ఆ బిడ్డ కోసం ఆ తల్లి తలటిస్తూ ఉంది. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేసినాడు, ఆ కుక్క బాధ చూడలేక కంపలోకి దిగి ఆ పిల్లను ఇరకపోయిన ఆ బిడ్డను గడకి తీసి తల్లికి కలిపాడు. అప్పుడు ఆ బిడ్డ తల్లిని చూసి ఆ తల్లిని సంతోషపడి ఆ పిల్లోనికి వెళ్ళి దీనగా చూసింది. నాయన నా బిడ్డను కాపాడినావు, చల్లగా ఉందిగా కనుకంటే ఆ తల్లి కుక్క ఆ బిడ్డ ఆ అబ్బాయిని బాగా దీనగా చూసేసింది. అక్కడి నుండి వాళ్ళ ఊరికి నడుచుకుంటూ వచ్చేవాడు. మళ్ళీ కొంత దూరం వస్తానే వాళ్ళ ఊరి మధ్యలో ఒక వాగు పారుతూ ఉంది. ఆ వాగు పారేటప్పుడు వాగులు ఏమైందంటే ఒక ఆవు దూడ కొట్టుకపోతూ ఉందండి. ఆవు దూడ కొట్టుకపోతూ ఉంటే ఆ తల్లి బాధ బాగానే అడుస్తూ ఉందండి. అప్పుడు ఆ అబ్బాయి నుంచి ఆ వాగులో దిగి ఆ బిడ్డ కొట్టుకపోయి బిడ్డను పట్టుకొచ్చి తన తల్లి దగ్గర చేశాడు. చేస్తానే అప్పుడు ఆ ఉంచి చాలా సంతోషపడి అది ఉంచి ఆనందంగా బిడ్డను చూసుకొని తృప్తిపడింది. తర్వాత ఇంకా ఒడ్డు ఆ నది దాటాడు. నది ఒడ్డు దాటిన తర్వాత ఆ నది ఒడ్డున ఒక చీమల పుట్టు అండి. ఆ చీమల పుట్టు ఏమవుతుందంటే నదిలో నుండి తొలుపు వస్తుంటే ఆ చీమలు పుట్టుకపోతుంటాయి, మళ్ళీ పుట్ట పెడతా ఉంది. అట్లా ఎన్ని తొలుపులు వచ్చి అన్ని చీమలు చనిపోతూ ఉన్నాయి. అప్పుడు ఆ అబ్బాయి చూశాడు, అయ్యో ఇన్ని చీమలు చనిపోతున్నాయి కదని చెప్పి ఆ నది తొలుపు రాకోకుండా ఒక ఇసుకను తీసి ఒక పెద్ద కట్ట మాదిరి వేసేసినాడు. అప్పుడు ఆ నీళ్లు రాకోకుండా ఆ చీమలన్నీ నుంచి ఈ అబ్బాయి కాపాడుతూనే ఆ చీమల నుంచి ఎంతో తృప్తిపడి అబ్బాయికి దాని యొక్క ప్రేమ చూపించింది. తర్వాత అక్కడి నుండి ఊరు ముందరికి వచ్చాడు. ఊరు ముందరికి వస్తానే ఒక ముసలామె 3 రోజుల నుండి అన్నం లేక ఒక చెట్టు కింద పడిపోయింది. ఎండలో పడిపోయింది. పడిపోతే అబ్బాయి అయ్యో అవ్వ పడిపోయిందని చెప్పి ఆ అవ్వను తీసుకొని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఆ ఏటి దగ్గర నీళ్ళు తెచ్చి అవ్వకు తాపి ఏమా అంటే ఆమె ఆకలితో నేను ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టాను అడుగుతా ఉన్నా. అప్పుడు టగటగటగా అబ్బాయి తొందరగా ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మ ఏం చేసిందో అని అడిగి అమ్మ అన్నం చేసిందంటే వాళ్ళ అమ్మ చేసిన అన్నాన్ని ఒక గిన్నెకి తీసుకపోయి ఊరు పెట్టినట్టు అవ్వకు కడుపు నింపినాడు. కడుపు నింపుతానే అవ్వ బాగా కడుపును తృప్తిగా తిని అవ్వ ఉంచి నాయన 100 ఏళ్ళు ఒత్తిడి కాక నాయన నా ఔషధం కోసుకొని 100 ఏళ్ళు ఒత్తిడి కాకని దీవించేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తాను వాళ్ళ అమ్మ నన్ను అడుగుతున్నారు, అడుస్తారు కదా చదువుకోకపోతే దుమా పట్టావా పడిపోకుండా అని వాళ్ళ నాన్న వాళ్ళమ్మ అడిగారు. లేదమ్మా గురుగారే మాకు చదివించాడు, నువ్వు 10 రోజులు అమ్మ నాన్న చూసి రాకున్నారని చెప్పి పంపించారు, అందుకే నేను వచ్చానని చెప్పాను. ఎందుకు కాబట్టి అబ్బాయి ఇంటికి వచ్చి ఆ 10 రోజులు వాళ్ళ అమ్మ నాన్నతో బాగా గడిపి మళ్ళీ 10 రోజులు అయిపోయిన తర్వాత సూర్యుకి వెళ్ళిపోయాడు. సూర్యుకి వెళ్ళిపోతానే అప్పుడు గురుగారు ఆశీర్వాదంతో చూస్తున్నారు. ఆ రోజు చూసినంత ఆవశ్యం పొంది 10 రోజులు మరణిస్తానని ఉంది. మళ్ళా గురుగారు మళ్ళీ చూస్తే ఏమొచ్చింది, అతనికి 100 ఏళ్ళు వచ్చింది, 100 సంవత్సరాలు ఆవశ్యం చేసింది. అప్పుడు గురుగారికి అర్థం కాలేదు, నేను చూసిన జ్ఞాననేత్రం తప్ప ఇదేదో అర్థం కాలేదు సాధ్యం అని చెప్పి అబ్బాయిని పిలిచి అడిగాను. నాన్న ఏమైంది, నువ్వు పోయినప్పుడు ఏం చేసావు ఇంకోదంటే, లేదు గురుగారండి కావున ఒక ఆవు ఇంకా ఇట్లా బిడ్డ బాధపడుతూ ఉంటే దాన్ని కాపాడినాను, మళ్ళీ గోవును కాపాడలేను, బిడ్డను కాపాడినాను, ఒక అవ్వకు అన్నం పెట్టాను, తర్వాత చీమలు కాపాడుతూ చనిపోయాను. నాన్న
చాలా గొప్పవానివి, ఈ మంచి కార్యం చేయడం వల్లనే నీకు భగవంతుడు మళ్ళీ పూర్ణత్వం ఇచ్చినాడు, పూర్ణావసి ఇచ్చాడయ్యా, నీకు ఏం లోటు లేదు, నిండు నూరేళ్ళు నువ్వు విద్యావంతునితో అని చెప్పి అప్పుడు గురుగారు తను కూర్చోబెట్టి తన విద్యను బోధించాడు. అంటే మనం చదివేదానికి ఏంటంటే మనం చేసుకుని మంచి పనులు చేయాలి. ప్రతి ఒక్కరు కానీ ఒక జంతువులను కానీ ఒక పక్షులను కానీ మనం ప్రేమతో చూడాలి. ఏదాన్ని మనము జంతువులను బాధ పెట్టడం కానీ ఇలాంటి బాధ పెట్టకుండా పెద్దలను గౌరవించడము, తర్వాత మన ఇంట్లో వాళ్ళు గౌరవించడము, మనకన్నా పెద్ద అవ్వలు కానీ పెద్దలు కనపడితే వాళ్ళకి మంచి రెస్పాండ్ చేయడము, ఆ విధంగా మనం చేస్తే మన మంచితనమే మన భవిష్యత్తు ముందుకు తీసుకుపోతుంది. మన దగ్గర మంచితనం లేకపోతే మన భవిష్యత్తు మాత్రం ఎప్పటికీ ముందుకు పోలేము. కాబట్టి ఎప్పటికీ కానీ మనకన్నా వయసులో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరికి గౌరవించాలి. రెండోది, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ మనము వాళ్ళకి మంచిగా వాళ్ళు ఏరు పిలిచినా ఏరు పలికినా వాళ్ళకి మనం మంచిగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలా ఎప్పుడైతే మనం ప్రేమతో ప్రతి ఒక్కరితో బాగా సకలంతో ఉన్నామనుకో మన ఒక విద్య దాని వద్ద ముందుకు సాగిపోతూ ఉంటుంది. నువ్వు ఒకటి చదవాలనుకుంటే ఇంకోటి నీకు ముందుగానే ఆల్రెడీ నేర్చుకునేందుకు వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు పెద్దలను పిల్లలను మొత్తం మీ పిల్లలు ఉన్నారు, మీరంతా ఉన్నారు, మీ పక్కన నుంచి ఎవరిని దేశించకూడదు. అతని బాధ వచ్చినా అతని మనము ధైర్యం చెప్పాలి. ఏం కాదు మేము ఉండే మాతో పాటు మేము చదివిస్తాం, మేము చూసుకుంటామని చెప్పి అతనికి సపోర్ట్ ఇస్తే అతనికే ఏనుగుగా బలం, అతనికి చదవనికి. కాబట్టి మీరంతా ఉంచి చాలా భవిష్యత్తు చాలా బాగుంది. మీరంతా తప్పకుండా బాగా కష్టపడి మీరు విద్యలో ముందుకు ఎదుర్కోవాలి. రెండోది, మన భూమికి ఒక శక్తి ఉంది. ఆ భూమి శక్తి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరు గ్రహించకుండా, ఏంది గ్రహించకుండా ఉన్నారంటే మన ఒక భారతదేశంలో మనకు భారతీయునికి ఎంతో బలం ఉంది, ఎంతో తేజస్సు ఉంది, మనకున్నంత మేధావి ఎవరికి లేదు. కానీ ఈ భారతదేశంలో మనం పుట్టడమే మహా గొప్ప పుణ్యం. అటువంటి పుణ్యమైన గడ్డల పుట్టి నుంచి మనం ఏమవుతున్నామంటే మనలో ఉండే ఒక శక్తిని మనము దాన్ని స్పందించలేకపోతున్నాం. ఎందుకంటే భారతీయుని ఒక శక్తి ఎంత చెప్తుందంటే చాలా గొప్ప శక్తి. బ్రిటిష్ వాళ్ళ నుంచి మన భారతదేశానికి దండయాత్రలు వచ్చినప్పుడు మన భారతదేశంలో ఎంత కొట్టి ఎంత పీడించిన ఉంచి మన భారతదేశం కొంత నుంచి భయపడేదంట. అంటే అంత శక్తిగా వాళ్ళతో పోరాడినారని. అటువంటి శక్తి, అటువంటి బలము, అటువంటి మేధావి అంత ఉంచి మన భారతదేశం ఉంది. లాస్ట్కు మన యొక్క భారతదేశాన్ని వాళ్ళ ఆక్రమించి మన చేత కాక మన వాళ్ళ మీద పోరాటం చేయడాక వాళ్ళు ఒకటి ఆలోచించారు, వీళ్ళ వెనక ఏదో తెలియని శక్తి ఉంది, ఆ తెలియని శక్తిని మనం కట్టేయాలి. వీళ్ళలో కాదు, వీళ్ళ భారతదేశంలో ఏదో ఒక శక్తి ఎనర్జీ ఉంది, దాని వలన వీళ్ళు మనం ఎన్ని దెబ్బలు కొట్టినా తట్టుకుంటున్నారు, ఎన్ని రోజులు మన ఆహారం లేకపోయినా మొండిగా జీవిస్తున్నారు. వీళ్ళలో ఒక శక్తి ఏదో ఉంది, దాన్ని గమనించాలని చెప్పి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చెత్తవిధాలుగా ప్రయత్నం చేశారు. వాళ్ళకు వాళ్ళ సర్వేలో ఏం తేలింది, ఒకటి తేలింది, వీళ్ళకు ప్రతి ఆదివారం రోజు వాళ్ళకు సూర్యుడి నుండి ఒక శక్తి వస్తుంది. ఆ సూర్యుడి నుండి వచ్చే ఒక ఎనర్జీ శక్తి వాళ్ళ బాడీకి టచ్ అవుతుంది. కాబట్టి వాళ్ళల్లో ఆ శక్తి పవరే వాళ్ళని నడిపిస్తూ ఉంది. వాళ్ళ తెలివి అమోఘమైన తెలివి ఉంది. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు ఒక పట్టుబడితే ఏదైనా సాధించగలుగుతారు. వీళ్ళకంతా ఈ శక్తి ఎక్కడ వస్తుందంటే ఒక ఆదివారం నాపొద్దు ఈ ఒక భారతదేశంలో సూర్యుడు నుండి కొన్ని ఒక శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి మానవుని ఒక శరీరము తాకితే ఆ శరీరం ఎట్లుందంటే ఒక రబ్బర్ మాత్రం అయిపోతుంది. అంటే ఎన్ని దెబ్బలకైనా తట్టుకుంటుంది, ఎంత పెద్ద పనైనా మోయగలుగుతుంది, ఎంత పెద్ద ఆలోచన అయినా ముందు జాగ్రత్తగా మంచి మేధావైన తెలివి వస్తుంది. అటువంటి జ్ఞానం వీళ్ళకు ఉంది కదా, ఈ జ్ఞానాన్ని మనం లేకుండా చేయాలని తప్పుగా అప్పుడు బ్రిటిష్ వాడు ఒక నిర్ణయం చేసేసాడు. ఏంటంటే ఒక ఆదివారం నాపొద్దు మనం ఒక సెలవు దినం పెట్టేద్దామని చెప్పి ఆదివారం నాపొద్దు వాళ్ళే సెలవు దినాన్ని నిర్మాణం చేశారు. మళ్ళీ అదే ఆదివారం నాపొద్దు ఏం చేయించారు, మందు తాగే వాళ్ళకు మందు నేర్పించారు, వాళ్ళే మందు క్రియేట్ చేశారు. తర్వాత అదే ఆదివారం నాపొద్దు మదమాంసాలు తినేటట్టు నుంచి ఆ రోజు పెట్టేశారు.
తర్వాత అదే వాళ్ళు పెట్టిన వారి నుంచి ఆ మదమాంసంతో ఆదివారం సెలవు దినం పెడతానే ఏమవుతుంది, ఆ రోజు వాడు సూర్యోదయానికి లేచి శక్తి తీసుకున్నవాడు వాడు శక్తి తీసుకోకుండా ఈరోజు ఆదివారం అని చెప్పి మధ్యాహ్నం వరకు నిద్రలేయడు, మధ్యాహ్నం వరకు వండుకుంటాడు. ఆ మధ్యాహ్నం లోపల ఆ సూర్యుడు వచ్చే శక్తి అయిపోతుంది. ఎప్పుడో మధ్యాహ్నం లేస్తాడు. మధ్యాహ్నం లేచిన తర్వాత ఏం చేస్తాడు, వాడికి మళ్ళీ ఫ్రెండ్స్తో తిరగడము, అక్కడ తిరగడము, లేని మాంసం అది ఇది తినేసి మందు కింద తాగేసి ఆ రోజంతా కాలం అంతా వృధా చేసి మనకు ఆ శక్తిని రాకోకుండా, మనకు ఆ మేధావైన శక్తి బ్లెస్సింగ్ కాకుండా ఆనాడు బ్రిటిష్ వాడు ఆ విధంగా మనలో మానవుల యొక్క శక్తిని కించపడుతూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నామంటే మనము వేరే వాళ్ళ మీద డిపెండ్ పడే రోజులు వచ్చినాయి. ఒకప్పుడు ఏ దేశమైనా చెప్పినా మన భారతదేశం గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు, చాలా గొప్పగా. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ బ్రిటిష్ వాడు ఇచ్చిన ఒక దానికి మన భారతదేశం చెప్పుకోలేని స్థితిలో మనము కింద పడిపోతున్నాం. కాబట్టి మీరందరి నుంచి ప్రతి ఆదివారం మీకు సెలవు దినం అనుకోకుండా ఆ రోజు మాకు ఒక మంచి దినం అనుకొని ఆ రోజు మీరు కష్టపడి బాగా చదివారనుకో, రోజు మీరు తెల్లారుజాము లేకపోయినా సండే రోజే తెల్లారుజామున 5ంటికి లేచి పుస్తకం బట్టి చదివారనుకో మీకు ఎంతో మేధావైన శక్తి వస్తుంది. ఒకవేళ ఎవరైనా మదమాంసం తినేవాళ్ళు ఉంటారు, మిగతా రోజులు ఏ రోజున తిన్నా ఏం కాదు, సండే మాత్రం ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళ గురించి వీలైతే చెప్పండి, సండే మాత్రం భానువారం రోజు తినకూడదు. అది తిన్నప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క మైండ్ నుంచి అది గుర్తించకుండా అయిపోతుంది. కాబట్టి ప్రతి సండే మనకు ఎనర్జీ ఇచ్చే సండే. కాబట్టి సండే సెలవు దినం అనుకోకుండా సండే రోజు 1 గంట సేపు సూర్యోదయం వచ్చే సమయంలో మీరు బుక్కు తీసుకుని చదివితే మీకు ఎంతో మేధావైన శక్తి, మీరు ఐఏఎస్ మనకు తప్పకుండా ఎంతో అబ్దుల్ కలాం అనే పెద్ద పెద్ద వాళ్ళు మనకు సైన్స్లో ఎంతో పెద్ద వాళ్ళు వచ్చారు కదా, అటువంటి మేధావైన శక్తి మీకు వస్తుంది. కాబట్టి మీరంతా ఈ రోజు నుండి తప్పకుండా ప్రతి సండే మాత్రము ఆ రోజు మనకు సండే సెలవు దినం అని చెప్పి మీరు 10 గంటల వరకు లేకోకుండా ఎక్కడ ఆ రోజు కేటాయించకుండా పొద్దున 5ంటికే లేచి సూర్యోదయం కన్నా ముందు లేచి పుస్తకం చదివితే మీకు తప్పకుండా ఆ కిరణం ఒక బ్లెస్సింగే మీ యొక్క బాడీలో తేజస్ కానీ, మొగమిందుల తేజస్ కానీ, తర్వాత జ్ఞానంలో కానీ, చదువులో కానీ, విద్యలో కానీ మీకు మంచి మేధావి యొక్క శక్తి మీకు వస్తుంది. కాబట్టి దీన్ని తప్పకుండా మీరు ప్రతి సండే పాటించండి. ఇది మన సనాతనమైన ధర్మంలో ఋషుల పరం చేసే ఒక విజ్ఞానం. ఏమంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటికీ మారిపోయింది. కాబట్టి మనం బ్రిటిష్ కాలం లేకోకుండా సండే రోజు మీరు ఒక్క నుంచి అందరూ పాటిస్తే, అందరూ పాటించాలనుకో అందరి గురించి మంచి ఒక ఎనర్జమైన శక్తి వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు సండే మాత్రం మరవకోకుండా ఆ రోజు ఏదైనా కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఏదైనా మదమాంసాలు అటువంటి ఏదైనా తెచ్చుకున్నా ఆ రోజు మీరు ఒకవేళ వాళ్ళు తిన్నా మీరు తినాకండి. మిగతా రోజులు ఏదో తినేవాళ్ళు తినేది, దానికి తప్పలేదు. కానీ దీన్ని మాత్రం ఒక సండే పాటించాలనుకో మీ లైఫ్ ఏ అద్భుత కాలంలాగా గొప్ప స్థితి. మనము మన యొక్క భారతదేశం పుట్టినందుకు వేరే దేశం నుంచి వచ్చి మనం గౌరవపడేటట్టుగా అటువంటి గొప్ప స్థితికి మనం వెళ్తాం. ఇదంతా మీతోనే ఈరోజు స్టార్ట్ చేయండి. మీ లైఫ్ అంతా సెట్ అయ్యి మీరు గొప్ప స్థితికి వెళ్తారని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. జై నరసింహ, జై జై నరసింహ.